వేల ఏళ్ల క్రితం ఇసుక తిన్నెల మధ్య మెరుస్తున్న ఈజిప్ట్ నేలపై మనిషి సృష్టించిన అద్భుతమైన కట్టడాలు నిలబడ్డాయి. పిరమిడ్లు ఇవి కేవలి రాళ్లతో చేసిన గోపురాలు కావు. ఇవి మానవ తెలివి, భక్తి, శరం మరియు ఆ కాలం నాగరికత యొక్క సాక్ష్యాలు. ప్రతి రాయి వెనుకున్నది ఒక రహస్యమైన కథ, జీవితం, మరణం మరియు శాశ్వత్వం గురించి. పిరమిడ్ల నిర్మాణం సుమారు 1000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఈజిప్ట్ ఫరోలు అంటే రాజులు తమకు మరణానంతరం అమరత్వం లభించాలని నమ్మారు. అందుకే వారు తమ సమాజులుగా ఈ పిరమిడ్లను నిర్మించారు. పిరమిడ్ ఆకారం భూమిని నుండి ఆకాశం వైపు లేచేలా ఉంటుంది. అది మనిషి ఆత్మదేవతల వైపు ఎగిరిపోతుందని సూచిస్తుంది. అత్యంత ప్రసిద్ధమైంది గిజా యొక్క మహా పిరమిడ్. ఇది ఫరో ఖుఫు కోసం కరీబు నెప్చుక్షిలో నిర్మించబడింది. ఆ కాలంలో ఆధునిక యంత్రాలు లేకపోయినా ఆ ఇంజనీరింగ్ అద్భుతం ఎలా సాధ్యమవుంది? సుమారు 20 లక్షల రాళ్లు 1 కోటి ఈక్ నుంచి 1 టన్నుల బరువు మైలుల దూరం నుండి తీసుకొచ్చారు. కొంతమంది శాస్త్రవేత్తలు పెద్ద ర్యాంపులు మరియు త్రాచు వ్యవస్థల సహాయంతో ఈ రాళ్లను పైకి లేపారని చెబుతున్నారు. కానీ ఇంకా చాలా విషయాలు రహస్యంగానే ఉన్నాయి. నేటి టెక్నాలజీతో కూడా పిరమిడ్ ఖచ్చితమైన అంచనాలు మరియు సరిగ్గా 4 దిక్కుల వైపు ఉన్న సమాన సమతల్యం అద్భుతమే. పిరమిడ్లు కేవలం రాజుల సమాధులు మాత్రమే కాదు, అవి ఈజిప్ట్ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకలు. వారు మరణం తరువాత జీవితం ఉంటుందని, ఫరో ఆత్మదేవతలతో కలుస్తుందని నమ్మారు. పిరమిడ్లలో రహస్య మార్గాలు, గద్దులు మరియు హారోక్లిట్ అనే చిత్రలిపి ఉన్నాయి. ఇవి ఆ ఆత్మ ప్రయాణాన్ని వివరించే ధార్మిక గ్రంథాలు. ఈ కట్టడలు తర్వాతి నాగరికతలకు స్ఫూర్తినిచ్చాయి. గ్రీకు, రోమన్ మరియు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా వాటిని అధ్యయనం చేశారు. ఇవాళ కూడా పిరమిడ్లు ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటిగా నిలిచాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు వాటిని దర్శించడానికి వస్తున్నారు. పిరమిడ్లు మనిషి సృష్టి శక్తికి ఒక గుర్తు మరియు కాలం ఎంత గడిచినా ఆ సృష్టి ఎప్పటికీ నశించదనే సందేశం ఇస్తాయి. ఇసుకలో దాగి ఉన్న ఈ మహిమలు మనకు చెబుతున్నాయి, మన మెత్సు, భక్తి మరియు కృషి కలిసినప్పుడు అద్భుతాలు సృష్టించొచ్చు.